హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాభారతం మనందరికీ తెలుసు. మహాభారతంలో పాండవులు కౌరవులు ఉంటారని కూడా తెలుసు. అయితే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు యుధిష్ఠిరుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. అంతేకాదు, అందరికీ తెలిసి ధర్మరాజు స్వర్గానికి వెళ్తాడు, కానీ ఆయన నరకానికి కూడా వెళ్ళాడా? అసలు ధర్మరాజులో లోపాలు ఏమిటి? నిజాయితీగా ఉండటం కూడా ఆయనకున్న లోపమేనా? కుంతీదేవి భర్త పాండురాజు అయినప్పుడు మరి ధర్మరాజు యమధర్మరాజు అనుగ్రహంతో ఎలా జన్మించారు? ఇట్లాంటివన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. పంచమ వేదంగా ఖ్యాతి చెందిన మహాభారత ఇతిహాసంలో మూర్తి భవించిన ధర్మస్వరూపమే ధర్మరాజు. ఈయన అసలు పేరు యుధిష్ఠిరుడు అయినప్పటికీ ధర్మాన్నే స్వభావంగా కలిగిన వాడు కాబట్టి ఈయన్ను ధర్మరాజు అని పిలిచేవాళ్ళు. తాను నమ్ముకున్న ధర్మంతో స్వర్గం మెట్లెక్కి సశరీరంగా స్వర్గానికి ఎగిన ధర్మజ్ఞుడు మన ధర్మరాజు. ఫాల్గుణ బహుళ అష్టమి రోజున ధర్మరాజు జన్మించిన రోజుని మహాభారతంలో వివరించి ఉంది. అయితే ఈ యుధిష్ఠిరుడు అంటే ఏంటి అంటే, ఆ ధర్మరాజు ఎలా వచ్చిందంటే ఆయన ధర్మంగా ఉంటారు కాబట్టి ధర్మరాజు అని అంటున్నారు. అసలు యుధిష్ఠిరుడు అంటే ఏంది? ఆయన యమధర్మరాజు అంశతో పుట్టడం వల్ల, అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, సామ్రాజ్యాన్ని కోల్పోయినా సరే సత్యాన్ని ధర్మాన్ని అణుమాత్రం కూడా తప్పకుండా ఆచరించడం వల్ల ఆయనకు ధర్మరాజు లేదా ధర్మనందుడు అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి నామాలు చాలా ప్రసిద్ధికెక్కాయి. ఇక్కడ ధర్మరాజు యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ తల్లి కుంతీదేవి గురించి, అలాగే పాండురాజు గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొదట కుంతీదేవి గురించి, ఆ తర్వాత పాండురాజు గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. కుంతీదేవి చిన్నతనంలో శూరసేనుడి కుమార్తెగా ఉన్నప్పుడు వారి ఇంటి వద్ద దూర్వాస మహర్షి విచ్చేస్తూ ఉండేవాళ్ళు. కుంతీదేవి ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతోటి సేవలు చేసేది. ఆమె సేవలకు ప్రసన్నుడైన దూర్వాసుడు ఆమెకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్రం ద్వారా ఆమె ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత ప్రత్యక్షమై ఆమెతో సమానమైన తేజస్సు కలిగిన సంతానాన్ని ప్రసాదిస్తారని ఆయన వరమిస్తారు. అయితే ఆ మంత్రాన్ని తాను మర్చిపోతానేమో, లేదా నేనేమన్నా తప్పులు చదువుతానేమో అని భయంతో ఆమె ఏం చేస్తుందంటే, చెలికత్తెలతోటి విహారానికి వెళ్ళినప్పుడు సూర్యోదయం అవుతూ ఉంటుందన్నమాట. ఆ సూర్యోదయాన్ని చూస్తూ ఆ మంత్రాన్ని పఠిస్తుంది. అప్పుడు కలిగిన పుత్రుడే కర్ణుడు. ఈ కర్ణుడి జననం గురించి ఇదంతా కూడా మనకి తెలుసు. ప్రస్తుతానికి ఈ కథ అప్రస్తుతం. ఈ కర్ణుడి సబ్జెక్ట్ నేను తర్వాత ఎపిసోడ్స్ లో మీకు చెప్తాను. ఇక్కడ పాండురాజు ద్వారా కాకుండా యమధర్మరాజు అంశతో ధర్మరాజు ఎలా జన్మించాడు అనే విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. కుంతీదేవి ఆయన వరం పొందింది కదా, సమానమైన తేజస్సు కలిగినట్టు సంతానాన్ని ఏ విధంగా వస్తారని చెప్పి. తర్వాత ఏమవుతుందంటే, కుంతీదేవికి హస్తినాపుర మహారాజైన పాండురాజు తోటి వివాహం జరుగుతుంది కొంతకాలానికి. ఒకరోజు పాండురాజు అడవిలో వేటాడుతూ ఉండగా మైథునంలో అంటే కలయికలో జింకల రూపంలో ఉన్న కిందమ మహర్షి దంపతులను బాణంతో కొడతాడు. అదేంటి వారు జింకల రూపంలో ఎందుకు ఉన్నారా అంటే అది వేరే కథ, ఇది తర్వాత చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఋషులు కాబట్టి వాళ్ళు అనేక రూపాలు ధరించి వారు సంతానం కోసం కానివ్వండి, లేకపోతే ఇంకా మరేదైనా కానీ, అంటే సంభోగం అనేది చాలా తక్కువ చేసేది. కానీ వాళ్ళు ఋషులు కాబట్టి వారు ఆ జింక రూపంలో ఉండి సంభోగంలో ఉంటారు. అయితే మన పాండురాజు ఏం చేస్తారంటే బాణంతో ఆ జింకలను కొడతాడు. సో ముందు మన సబ్జెక్ట్ యుధిష్ఠిరుడి గురించి. ఈ కిందమ మహర్షి అతని భార్య మరణించే ముందు ఆ మహర్షి పాండురాజుకు ఒక శాపాన్ని ఇస్తాడనమాట. అంటే భార్య చనిపోతుంది, ఈయన కూడా చనిపోతూ ఉన్నప్పుడు పాండురాజుకి శపిస్తాడు, నువ్వు ఎప్పుడైనా కానీ స్త్రీని కామంతో గనక తాగితే వెంటనే మరణిస్తావని శపిచ్చేస్తాడు. ఆ శాపం కారణంగా పాండురాజు భార్యలతో శారీరక బంధానికి దూరంగా ఉంటూ రాజ్య బాధ్యతలను ధృతరాష్ట్రునికి అప్పగించి అడవుల్లో తపస్సు చేసుకోవటం ప్రారంభిస్తాడు. కానీ వంశోద్ధారకుడు లేకపోవడం వల్ల ఆయనకు ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో కుంతీదేవి తనకు చిన్నతనంలో దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం గురించి భర్తకు చెబుతుంది. మీరు తపస్సు కాన్సన్ట్రేషన్ గా చేసుకోలేకపోతున్నారు, మీరు నన్ను గనక కామంతో గనక తాగితే మరణిస్తారని మీకు శాపం ఉంది కాబట్టి నాకు ఈ వరం ఉంది. ఈ వరం ద్వారా మనం
సంతానాన్ని కనొచ్చు అని ఆ భర్తకు చెబుతుందన్నమాట. ఆమె మాటలు విన్న పాండురాజు, నాకు ధర్మాన్ని రక్షించే ఉత్తమ గుణాలు కలిగిన కుమారుడి కోసం మొదటగా ధర్మదేవతను, అంటే ధర్మదేవత ఎవరయ్యా అంటే యమధర్మరాజును, ఆ యమధర్మరాజుని ప్రార్థించమని కోరతాడు. దీనిని నియోగ పద్ధతి అని పిలుస్తారనమాట. ఏది తాకకుండా ఒక మంత్రం ద్వారా సంతానాన్ని పొందటం. అది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు IVFలు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా. మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు మరి ఆ వాళ్ళకి అప్పట్లో ఆజ్ఞ కాలంలో ఖచ్చితంగా మంత్ర సాధన ద్వారా ఇవన్నీ కూడా జరిగేవి. సో అయితే ఇక్కడ భర్త ఆజ్ఞ ప్రకారం కుంతీదేవి నిష్ఠతోటి ఆ దివ్య మంత్రాన్ని పఠించి యమధర్మరాజును తలుచుకొని యమధర్మరాజును ఆవాహన చేసింది. ఆ మంత్రశక్తి ప్రభావంతో యమధర్మరాజు ప్రత్యక్షమై ఆమెకు తేజవంతుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. ఆయనే యుధిష్ఠిరుడు. ఆయన పుట్టగానే ఈ బాలుడు మహాధర్మాత్ముడు పరాక్రమవంతుడు అవుతాన్ని, సకల భూమండలాలు పాలిస్తాడని చెప్పి ఆయన పుట్టుకతోనే ఆకాశవాణి ద్వారా ఆమెకు వినిపిస్తుంది అనమాట. అయితే సంస్కృత వ్యాకరణం ప్రకారం ఈ పేరు వెనక విశేషార్థం ఏంటి అంటే, యుధిష్ఠిరుడు అంటే ఈ పేరు యొక్క అర్థం. యుధిష్ఠిరుడు అనే పదం 2 సంస్కృత పదాల కలయిక ద్వారా ఏర్పడుతుంది. యుధి అనగా యుద్ధంలో, స్థిర అంటే చలించిన వాడు లేకపోతే స్థిరంగా ఉండేవాడు అనేది దీని సంపూర్ణ అర్థం. అంటే యుద్ధంలో స్థిరంగా ధైర్యంగా నిలిచేవాడు. ఇక్కడ యుద్ధం అంటే కేవలం శస్త్రాలతోటి అస్త్రాలతోటి చేసేటువంటి యుద్ధం కాదు. ఈ బాహ్య యుద్ధమే కాకుండా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు, మనసులో జరిగేటువంటి అంతర్గత సంఘర్షణలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎదురైనప్పుడు కూడా ధర్మాన్ని వేడకుండా స్థిరబుద్ధితో ఉండేవాడు అని అర్థం అనమాట. సో ఇది యుధిష్ఠిర అంటే అర్థం. యమధర్మరాజు అంశతో ధర్మస్వరూపుడిగా జన్మించడం వల్లే ఆయనకు ధర్మరాజు, ధర్మపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది. మహాభారత యుద్ధంలో కూడా స్థిరంగా ధైర్యంగా ఉండే స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన్ను యుధిష్ఠిరుడు అని కూడా పిలిచేవారు అనమాట. సో చూశారు కదా, ఎక్కడ మనలాగా శారీరక సంబంధంతో దేవతలు పుత్రుల్ని పుత్రికల్ని కనరు. అయితే ఈ యుధిష్ఠిరుల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ఈ ధర్మరాజు కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే, ముందు ఈ లోపాల గురించి తెలుసుకుందాం. ఈయన ధర్మరాజు రాజధర్మాన్ని పట్టించుకోకుండా ఒక్కసారి కాదు 2 సార్లు జోదమాడటం తన బలహీనత. అంటే దీని ద్వారా మనకు అర్థమైన నీతి ఏంటంటే, అంత ధర్మంగా ఉన్నటువంటి ధర్మరాజు కూడా జోదమాడతాడు. ఈ జోదమాడవాడు అన్నీ కూడా కోల్పోతాడు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జోదం ఆడకూడదు. ఒకవేళ ఆ బలహీనత ఉన్న అది తెలుసుకోవటానికి అసలు ఏమిటి అని తెలుసుకోవాలి తప్పితే ఏదో ఒక్కసారి ఏదో ఆడితే ఓకే, కానీ జీవితాంతం ఆ జోదం మీద నమ్ముకోకూడదు అనేది మన మానవులకు చెప్పినటువంటి సారాంశం. తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే, కుటిల తత్వం ఉన్న కౌరవులు మారతారని నమ్మి అనవసరంగా వారికి అనేక అవకాశాలు ఇస్తాడు ఈ యుధిష్ఠిరుడు. దీని ద్వారా మనకేం తెలుస్తుందయా అంటే, మన చుట్టూ అనేక మంది స్నేహితులు, బంధువులు ఉంటారు, కానీ వాళ్ళ కుటిల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు మనం అతి మంచికి పోయి ధర్మరాజులాగా కష్టాలు కొని తెచ్చుకోకూడదు అనేది మనకి తెలుస్తుందన్నమాట. ధర్మరాజు సహనం, క్షమాగుణం వల్ల పాండవులు అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నారు. దీనివల్ల మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, మన కింద ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళను తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి. వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళని ప్రతిసారి మనం క్షమాగుణంతో క్షమిస్తూ పోయామనుకోండి, చివరికి ఏమవుతుంది, మనం చేసే వ్యాపారం కానివ్వండి లేకపోతే ఇంట్లో కానీ ఇవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మన కింద పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలాగే చూడాలి. అంటే ఇక్కడ వాళ్ళని నీచంగా చూడమని చెప్పటం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ లెక్కన మనం భగవంతుడి కింద కూడా మనం పని వాళ్ళమే. ఆయన కనుక మన అలా చూస్తే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానమే. ఎవరి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, ఎవరి భుక్తి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అందరూ సమానమే. అట్లా అని తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి మెల్లగా చెప్పాలి అనేది ఇక్కడ ధర్మరాజు కథ ద్వారా మనకి తెలుస్తున్న నీతి అనమాట. అయితే ధర్మరాజు సత్యసంధుడైనప్పటికీ అశ్వత్థామ విషయంలో అర్ధ సత్యాన్ని చెప్పి ద్రోణాచార్యుని మృతికి కారణమవడం ధర్మరాజు జీవితంలో మాయన మచ్చ. అందుకే ఆయన స్వర్గ ప్రవేశం చేసినప్పటికి కూడా నరక దర్శనం చేయాల్సి వచ్చింది. చివరిగా సత్యం
ధర్మం జీవితానికి అవసరమైనవే, కానీ అధర్మ మార్గంలో మోసం చేసే శత్రువులకు అధర్మంతోటే సమాధానం చెప్పకపోతే మనమే నష్టపోతామన్న గుణపాఠాన్ని ఈ ధర్మరాజు జీవితం మనకు నేర్పిస్తుంది. ఇక కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం పాండవులు రాజత్యాగాన్ని చేసేసి మహాప్రస్థానంగా హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. హిమాలయాలు మనకి ఎక్కడున్నాయి? ఉత్తర దిక్కున్నాయి. అందుకనే మనిషి చనిపోయినప్పుడు ఉత్తర దిక్కుగా తీసుకెళ్లి శ్మశానంలో మన వాళ్ళు ఖననం చేస్తారనమాట. ఓకే, ఆ యాత్రలో ఉత్తర దిక్కుగా వెళ్ళేటువంటి యాత్రలో ద్రౌపదీదేవి అలాగే 4 తమ్ముళ్ళు ఒక్కొక్కరుగా మార్గ మధ్యంలో అలిసిపోయి ప్రాణాలు విడుస్తూ ఉంటారు. కేవలం ధర్మరాజు మాత్రమే ఏకాకిగా ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ ప్రయాణంలో ధర్మరాజుతో పాటు ఒక చిన్న కుక్క పిల్ల మొదటి నుంచి చివరి వరకు ధర్మరాజు వెంట నడుస్తూనే ఉంటుంది వీళ్లతో పాటు. అయితే ధర్మరాజు హిమత్ పర్వతం దాటి స్వర్గద్వారాన్ని చేరుకుంటారు. అప్పుడు ఇంద్రుడు తన దివ్య రథంతో ప్రత్యక్షమై ధర్మరాజును రథంపై ఎక్కమంటారు. అయ్యా, మీరు ధర్మ ప్రభావులు, రథం ఎక్కండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. అయితే ధర్మరాజు ఏమంటారంటే, అయితే తన వెంట నడిచి వచ్చిన ఆ కుక్కను కూడా రథంపై రానివ్వాలని ధర్మరాజు గారు కోరుకుంటారు ఎవరిని? ఇంద్రుడిని. దానికి ఇంద్రుడు అంగీకరించడు. ధర్మరాజా, శునకానికి స్వర్గలోక ప్రవేశార్హత లేదు, కుక్కని పెంచే వారికి స్వర్గంలో స్థానం లేదు. స్వర్గే లోకేశ్వవతాం నాస్తి దిష్ట్యం. ఈ క్షుద్రజీవి నన్ను చూడగలటమే గొప్ప, అలాంటి దీన్ని స్వర్గానికి తీసుకెళ్ళమంటావేంటి? స్వర్గప్రాప్తి పుణ్యఫలం. ఈ జీవి పుణ్యాత్ముడైతే కుక్కగా ఎందుకు పుడతారు అని చెప్తారు. అయితే అప్పుడు ధర్మరాజు ఏమంటారా అంటే, అయితే నాకు స్వర్గంతో పని లేదు అని చెప్తాడు ధర్మజుడు. ఇంద్ర, నా వారంతా నన్ను వదిలి వెళ్ళిపోయాక వదలకుండా వెంటొచ్చింది ఈ శునకం. నేను దీన్ని పెంచలేదు, ఇదే నన్ను ఆశ్రయించి వచ్చింది. ఆశ్రితుని అంటే శరణాగతుని ఎవరైతే ఉంటారో వాళ్ళని త్యజించడం అనేది అధర్మం. నేను నా పుణ్యంలో సగభాగం దీనికి ధారపోస్తున్నా, ఇది నాకు తోడుగా వస్తుంది అని చెప్తాడు ధర్మరాజు. ధర్మరాజు మాటల్లో నిస్వార్థతను, ధర్మనిరతని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ కుక్క రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ ధర్మదేవుడైన యమధర్మరాజు గారిని భావించి తన తండ్రి ఆయన రూపంలో బయటపడతారనమాట. సో ధర్మరాజు తన పరీక్షలో పూర్తిగా విజయం సాధించారని అభినందిస్తారు. ప్రాణి పట్ల ధర్మరాజు చూపిన దయకు సంతోషించి ఆయనను తన స్వశరీరంతో సశీరంగా స్వర్గానికి ఆహ్వానిస్తాడు. కనుక మృతదేహాన్ని ఏదో కొయ్య మొక్కకో మట్టిగడ్డో పారేసినట్లుగా నేల మీద పడేసి బంధుమిత్రులంతా విముఖులై వెళ్ళిపోతారు. కానీ ఆ వ్యక్తి చేసిన ధర్మం ఒక్కటే, అంటే పాప పుణ్యాలు ఏవైతే ఉంటే అవి మాత్రమే మన వెంట వెళ్తాయి. ఈ యుధిష్ఠుడి కథ ముగుస్తుంది. దీని ద్వారా మనకి తెలిసిన ఇదేంటంటే, ఈ యుధిష్ఠుడికి ధర్మరాజు అనే పేరు ఎలా వచ్చింది, అంత ధర్మంగా ఉన్నా కూడా ఎందుకు బాహ్య ప్రపంచంలో ఓటమిని చవి చూశాడు అనేది మనకి తెలిసింది. అలాగే చివరిలో కూడా స్వర్గానికి వెళ్ళేటప్పుడు కూడా తనను ఆశ్రయించిన వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, ఆయన సంపాదించిన పుణ్యాన్ని సగభాగం ఆ శునకానికి ఇస్తానని చెప్పి కోరుకున్నాడు. అంత ధర్మనిరతుడు కాబట్టి ఆయన స్వర్గానికి వెళ్ళిన తరతరాలు అయినా యుగాలు మారినా కానీ కూడా ఇప్పటికీ మనం ప్రస్తావించుకుంటున్నాం ధర్మరాజు గురించి అంటే కారణం అదే. సో చూసారు కదండి, ఇలా మీకు మహాభారతంలో ఉన్నటువంటి ఒక్కో క్యారెక్టర్ని మీకు ఒక్కో ఎపిసోడ్ రూపంలో అసలు వాళ్ళు ఎవరు, ఏమిటి, వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఏంటి, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎపిసోడ్లో తెలియజేస్తాను. సో ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కథలన్నీ చెప్పమని మాకు మెయిల్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.